లేదండి, అవకాశం లేదు. ఇందాక నేను ఇనీషియల్ రిమార్క్స్ లో చెప్పేటప్పుడు కూడా ఇది నేను కొద్దిగా మిస్ అయ్యాను వెంకటకృష్ణ గారు. ఆ 90 days వేరే అక్యూజ్డ్ కి ఇది అవుతున్నదని, ఎందుకంటే వాళ్ళకి డిఫాల్ట్ బెయిల్ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఛార్జ్ షీట్ వేశారనేది. అవును. సో కాకపోతే ఇక్కడ అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మిథున్ రెడ్డి గారిని 2 బెయిల్స్ డినై అయినాయి. ఆయన ఇప్పుడు లైక్ మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెడుతున్నారు. ఆ ఏ ఇష్యూ మీద అయితే ఆయన హైకోర్టుకి వెళ్ళారో సుప్రీంకోర్టుకి వెళ్ళారో మీరు డిస్మిస్ అయిన తర్వాత ఇప్పుడు రిమాండ్ చేసే టైంలో ఆర్గ్యుమెంట్స్ వినిపించుకోవచ్చు అని ఉన్నది తప్ప రిమాండ్ డిలే అవుతుందని ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఆ అవకాశమే నాకు తెలిసినంత వరకు లేదని అని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు ఛార్జ్ షీట్ వేయడానికి కూడా దే హ్యావ్ ఎ గుడ్ కేస్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి 90 రోజులు వాళ్ళ డిఫాల్ట్ బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మేము ఈ ఛార్జ్ షీట్ వేస్తున్నాము అని చెప్పే అవకాశం కూడా ఉన్నది కాబట్టి, సో ఇట్స్ ఎ గుడ్ గ్రౌండ్. సో సర్టెన్లీ లైక్ నా పరిజ్ఞానం వరకు అయితే మాత్రం రిమాండ్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రిమాండ్ డినై చేయడానికి అవకాశం అయితే లేదని నేను భావిస్తున్నాను. రైట్. చెప్పండి 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 ఉమేష్. చార్జ్ షీట్ అనే పాయింట్ మీద ఐ వాజ్ డౌట్ఫుల్ ఇనిషియల్లీ, బట్ దే హ్యావ్ ఎ గుడ్ రీజన్. ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు డిఫాల్ట్ బెయిల్ వచ్చే అవకాశం ఉంది, ఇంకా ఇన్వెస్టిగేషన్ పూర్తి కాలేదు. ఇప్పుడు అక్యూజ్డ్ ఫోన్ కూడా అరెస్ట్ చేశాము. వీళ్ళు బేసికల్లీ ఏం చేస్తారంటే వెంకటకృష్ణ గారు, ఈ అక్యూజ్ ని ఒక చోటు వాళ్ళు కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ కానీ వాళ్ళు కలెక్ట్ చేసిన డేటా కానీ అలాగే ఈ అక్యూజ్డ్ కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళని ఎదురుగా కూర్చోబెట్టి వాళ్ళని చెప్పించడం ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ లో సో ఖచ్చితంగా రిమాండ్ కి అవకాశం మాత్రం లేకపోలేదు. ఖచ్చితంగా రిమాండ్ అవ్వడానికి అవకాశం ఎక్కువ. రైట్. ఒక్క నిమిషం అండి. విద్యాసాగర్ గారు నమస్తే.